గైస్ ఈ మధ్య కాలంలో కన్‌స్ట్రక్షన్‌లో మనం రెగ్యులర్‌గా వింటూ ఉన్నాము. మై వన్ టెక్నాలజీ. అంటే ఈ ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. సో, అంత టైం లేకుండా తక్కువ టైంలోనే ఈ మై వన్ టెక్నాలజీస్‌తో ఇల్లు కట్టేయొచ్చు అంటూ కూడా వింటూ ఉన్నాం. అండ్ తక్కువ టైంలో కట్టడం వల్ల మనీ కూడా సేవ్ అవుతుంది. బ్రిక్స్ అయి లేకుండా చేయొచ్చు అని వింటూ ఉన్నాం. సో, అసలు ఈ మై వన్ టెక్నాలజీ అంటే ఏంటి? అది ఎలా వచ్చింది? అసలు అది మనకి సూటబుల్ అవుతదా లేదా అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు వీడియో, హాయ్ దిస్ ఈజ్ శివాలాలం. మన భవనమ్స్ ఛానల్‌లో ఇలాంటి కంటెంట్ వీడియోస్ రెగ్యులర్‌గా వస్తుంటాయి. సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ కన్‌స్ట్రక్షన్‌లో ఏదైనా ఇన్నోవేటివ్ ఐటెమ్స్ గురించి మీకు తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. మనం ఒక కొత్త వీడియో చేసేద్దాం. కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సిటీ, ఒక కంట్రీ డెవలప్ అవుతుందంటే దానికి రీజన్ ఈ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఓల్డ్ మెథడ్‌నే కంటిన్యూ చేస్తూ ఇంత డెవలప్ అవుతుందంటే కాదు. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్ కంపెనీస్ వాళ్ళ ల్యాబొరేటరీస్‌లో కొత్తగా ఎలా కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. షార్ట్ ఫార్మాట్‌లో ఐరన్ లేకుండా, బ్రిక్స్ లేకుండా ఇంకా ఎలా చేయొచ్చు అనే విషయాల మీద రీసెర్చ్‌లు చేస్తున్నారు. సో, అందులో వచ్చింది ఈ మై వన్ టెక్నాలజీ. అసలు ఈ మై వన్ టెక్నాలజీ అనేది చాలా ఏళ్ల కిందే వచ్చింది. బట్ మన ఇండియాలోకి రీసెంట్‌గా వచ్చింది. ఏషియన్ కంట్రీస్‌లో జపాన్, చైనా అండ్ యూరప్ కంట్రీస్‌లో ఈ మై వన్ టెక్నాలజీని బాగానే యూజ్ చేస్తున్నారు. సో, మన కంట్రీస్‌లో ఇది రీసెంట్‌గా వచ్చింది. మోనోలిథిక్ స్ట్రక్చర్ మీద కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ మోనోలిథిక్ అంటే ఏంటంటే ఒకేసారి ఒక ఇల్లును కడితే ఎట్లా ఉంటదనే దాని మీద వర్క్ చేస్తున్నారు. అసలు ఈ మైవన్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే, ఇది మైవన్ అనే కన్‌స్ట్రక్షన్ కంపెనీ దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి, ఆ కంపెనీ పేరే దీనికి అట్లా వచ్చేసింది. సో, ఇది మలేషియా బేస్డ్ కంపెనీ. ఈ మైవన్ టెక్నాలజీస్‌తో ఇల్లు అండ్ అపార్ట్మెంట్స్ ఎలా కడతారు. మైవన్ అనేది ఒక అల్యూమినియం ఫోమ్ సిస్టమ్ అనమాట. సో, దీన్ని ఏంటంటే ఈ అల్యూమినియం షీట్స్ అనేవి ఒక మోల్డ్‌లా తయారు చేస్తారు. అంటే వచ్చిన హౌస్ ప్లాన్ బట్టి ఎంత థిక్‌నెస్ కావాలి. 5 8 10 15 అనే దాన్ని బట్టి ఆ మోల్డ్ సెట్ చేస్తారంట. ఒక సైడ్ ఒక అల్యూమినియం షీట్, ఒక సైడ్ ఇంకొక అల్యూమినియం షీట్ పెట్టి మధ్యలో లాక్ చేస్తూ లాకింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఈ షీట్స్ షేప్ అవుట్ అవ్వకుండా ఆ ఇంటర్లాక్ చేస్తుంటారు అనమాట. దాన్ని కనెక్ట్ చేస్తారు. సో, ఆ కనెక్ట్ చేసిన దాంట్లో కూడా మళ్ళీ రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఇస్తారు. రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఐరన్. ఎందుకంటే కంప్లీట్‌గా ఈ కాంక్రీట్‌తోనే వాల్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయంటే ఉండవు. సో, దానికోసం ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఐరన్ కూడా పెట్టేసి చేస్తారనమాట. సో, ఇలాగా ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని ఒకే రోజు చేసేస్తారు. ఒకే టైంలో గదులు అయిపోతాయి, కింద ఫుటింగ్ అయిపోద్ది, హాల్స్ అయిపోతాయి, వాల్స్ అయిపోతాయి, స్లాబ్స్ కూడా అయిపోతాయి. సో, నార్మల్‌గా మన కన్‌స్ట్రక్షన్స్‌లో అయితే ముందు ఫుటింగ్ అయిన తర్వాత దాని కింద చేసి తర్వాత దానికి పునాది అంటాం కదా! పునాది చేసిన తర్వాత మళ్ళీ దాని మీద చిన్న రెయిన్ఫోర్స్మెంట్స్‌తో చిన్న బోర్డర్స్ ఇచ్చి దాని మీద పిల్లర్స్ పెట్టి గోడలు కట్టి తర్వాత స్లాబ్ వేసేవాళ్ళం. సో, ఇక్కడ చాలా టైమ్ టేకెన్ అనమాట. ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ అవ్వాలి అంటే అప్రాక్స్ అంటే కంటిన్యూగా వర్క్ అవుతున్నా సరే 50-60 డేస్ దాకా అయిపోద్ది. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఈ మై వన్ టెక్నాలజీస్‌తో ఏంటంటే మనకి 20-30 డేస్‌లోనే కంప్లీట్ వర్క్ అయిపోద్ది. ఈ ఫోమ్ షీట్‌లో కాంక్రీట్ ఏస్తారు కదా! అది 2-3 డేస్ ఉన్న తర్వాత ఆల్రెడీ స్ట్రాంగ్ అయిపోద్ది. సో, స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ ఫోమ్ షీట్స్‌ని తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆ సర్ఫేస్ అనేది చాలా స్మూత్ ఉంటదనమాట. దాని మీద మళ్ళీ మనం ప్లాస్టింగ్ చేయాల్సిన పని కూడా ఉండకుండా. సో, దాన్ని డైరెక్ట్‌గా మనం పెయింట్స్ ఏసేసుకోవచ్చు. ఎక్కడైతే అటాచ్ చేయడం కోసం హోల్స్ ఉంటాయో అది క్లోజ్ చేసి పెయింటింగ్ ఏసేసుకోవచ్చు. ఈ ఆల్రెడీ యూజ్ చేసిన ఫోమ్ షీట్స్ ఉంటాయి కదా! ఇలా ఇవి 200 టైమ్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు. సో, అది కూడా రీయూజబుల్లే. సో, అక్కడ కూడా మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే దీన్ని క్యూరింగ్ చేస్తాం. నార్మల్‌గా ఇటుకలకు అయితే మనం వాల్స్‌కి అయితే చాలా ఎక్కువ రోజులు క్యూరింగ్ చేయాల్సి ఉంటది. సో, దీనికి అంత ఎక్కువ రోజులు క్యూరింగ్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ మై వన్ టెక్నాలజీ యొక్క బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిదైతే ఒక 20-30 డేస్ అయితే అపార్ట్మెంట్స్‌లో అయితే చాలా తక్కువ. అంటే 7-10 డేస్‌లోనే ఒక ఫ్లోర్ అయిపోతుందనమాట. సో, అంటే నార్మల్‌గా ఒక ఫ్లోర్ కన్‌స్ట్రక్ట్ అవ్వాలి అంటే విత్ యూజింగ్ ఆఫ్ బ్రిక్స్ అయితే 200 డేస్ దాకా అవుతుంది. మ్యాన్ పవర్‌కి ఇప్పుడున్న సినారియోస్‌లో ఎంతెంత పే చేయాల్సి వస్తుందో మీకు తెలీదు. సో, ఈ కన్‌స్ట్రక్షన్‌లో వాళ్ళు పెట్టిన బడ్జెట్‌లో 3/4 వరకు మ్యాన్ పవర్‌కే వెళ్ళిపోతుంది. అంత అమౌంట్ అనేది ఇక్కడ చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే వాల్స్ అనేవి ఆబ్వియస్లీ స్మూత్ సర్ఫేస్‌తో రావడం వల్ల దాని మీద ఆల్రెడీ ప్లాస్టింగ్ చేయాల్సిన ప్రాబ్లమ్ ఉండదు. ఎడిషనల్‌గా కావాలంటే కొన్ని పెయింట్స్ యూజ్ చేసి ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. సో, అక్కడ ఆ ప్లాస్టింగ్ చేయాల్సిన మనీ కూడా సేవ్ అవుతుంది. అండ్ వాల్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎందుకంటే మొత్తం కాంక్రీట్ కాబట్టి ఆబ్వియస్లీ స్ట్రాంగ్‌గా ఉంటది. అండ్ ఈ మై వన్ టెక్నాలజీ అల్యూమినియం ఫోమ్ షీట్స్ కాబట్టి హై రైజ్ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. సో, ఎందుకంటే మ్యాన్ పవర్ తగ్గుద్దని ముందు చెప్పాం కదా! సో, అట్లా ఎందువల్లంటే ఈ ఫోమ్ షీట్స్ అనేవి ఒక హై అపార్ట్మెంట్స్‌కి తీసుకెళ్ళాలంటే అక్కడ మ్యాన్ పవర్ తగ్గుతుంది. అండ్ ఇన్‌స్టాలేషన్ కూడా స్కిల్డ్ ఉండాలి. బట్ అది కొద్దిగా ఈజీ ప్రాసెస్ అనమాట. కొద్దిగా ఫాస్ట్‌గానే అయిపోద్ది. లైట్ వెయిట్ కాబట్టి.
ప్రతిదానికి అడ్వాంటేజ్ ఉన్నట్టే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో ఈ మైవన్ టెక్నాలజీస్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే అంత మేజర్ ఏం కాదు. ఇది ఫోమ్ షీట్స్ కాబట్టి దీనికి స్కిల్డ్ పర్సన్స్ కావాల్సి ఉంటుంది. సో వాళ్ళ చేత వర్క్ చేయించుకోవాలి, ఎందుకంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మొత్తం స్ట్రక్చరే మారిపోద్ది. అండ్ మరీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి ఇవి సెట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాంగా ఇది ఫోమ్ వర్క్స్ అనేది చాలా కాస్ట్లీ. అండ్ మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా మనం ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటే మధ్యలో వాల్స్ అవి లేపేస్తాం. సో దానికి ఒకవేళ మనకు అది అవసరం లేదంటే వాల్స్ తీసేస్తాం. సో ఇందులో అలా ఉండదు అనమాట. ఒక్కసారి ప్లాన్ ఫిక్స్ అయిపోయింది అంటే ఆ ప్లాన్ చేంజ్ చేయడానికి ఆప్షనే ఉండదు. అది కంటిన్యూ అయిపోవడమే. మళ్ళీ అది చేయాలంటే పెద్ద పెద్ద మెషిన్స్ తెచ్చి కట్ చేసుకుని అది తీయాలి. సో దానివల్ల చాలా మనీ లాస్ అవుతుంది. ఈ మైవాన్ టెక్నాలజీలో ఒక బిల్డింగ్ ఆర్ ఫ్లాట్ కట్టాలి అంటే ఎంత కాస్ట్ అవ్వచ్చు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్ ఫిగర్ 2025 ఇండియన్ మార్కెట్లో ఎలా ఉంది అంటే నార్మల్ ఆర్సీసీ ప్లస్ బ్రిక్ వర్క్ అయితే 1600 to 2000 per square feet ఉంది. అండ్ అదే ఈ మైవాన్ టెక్నాలజీలో అయితే 2200 నుంచి 2800 per square feet దాకా ఉంది. 1000 square feet కి వచ్చేసి 22 lakhs to 28 lakhs దాకా ఉంది. 2000 square feet కి వచ్చేసి 44 to 56 lakhs దాకా ఉంది మైవాన్ టెక్నాలజీలో. సో దట్స్ ఇట్ గైస్. మైవాన్ టెక్నాలజీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మీకు ఏదన్నా మిస్ అయినా ఏదన్నా కొత్తది ఏమన్నా ఈ మైవాన్ టెక్నాలజీలో ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. అట్ ది సేమ్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ. వరల్డ్ వైడ్గా BIM కున్న మార్కెట్ డ్రాఫ్టర్తో చార్ట్ మీద ప్లాన్ గీసే దగ్గర నుంచి 100 కోట్ల ప్రాజెక్ట్ ఉందంటే ముందుగానే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఓవర్ వ్యూ మనకు చూపించేంత వరకు అడ్వాన్స్గా లెవెల్కి వెళ్ళిపోయాం. సో అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని మనం నేర్చుకోబోతే ఎట్లా? సో BIM అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ BIMలో ఓవరాల్ 12 టూల్స్ ఉంటాయి. AutoCAD 2D డిజైనింగ్, 3D రివిట్ ఆర్కిటెక్చర్, 3D రివిట్ స్ట్రక్చర్, 3D రివిట్ MEP, 4D బ్లూబీమ్, సింక్రో 4D, 5D ప్రైమరీ P6 అండ్ నావిస్వర్క్స్, 6D గ్రీన్ బిల్డింగ్ స్టూడియోస్ అండ్ డైనమో, ఆటోడెస్క్ బిల్డ్, ఆటోడెస్క్ కన్స్ట్రక్షన్ క్లౌడ్. సో ఈ 12 టూల్స్ ఈ బిమ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోకుండా రెగ్యులర్ గా ఉండే మెథడ్స్ తోనే మనం వెళ్ళిపోదాం, మార్కెట్ లోకి వెళ్ళి జాబ్ కొట్టేద్దాం అంటే అయ్యే పని కాదు. సో ఇలాంటి న్యూ టెక్నాలజీ మనం తొందరగా గ్రాప్ చేసుకుని మార్కెట్ కి అనుకూలంగా మనం కూడా మోల్డ్ అయి ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఒకసారి మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి BIM ఆపర్చునిటీస్ అని ఒకసారి సెర్చ్ చేస్తే మల్టిపుల్ కంపెనీస్ BIM మీద ఉన్న ఫ్యూచర్స్, వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు కావాలి అండ్ BIM టెక్నాలజీ ఎంత బూమింగ్ లో ఉన్న విషయం మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇలాంటి హై డిమాండ్ కోర్స్ మార్కెట్ లో 50 to 1 lakh అబోవ్ చార్జ్ చేస్తున్నారు. బట్ మన భవనం C2Cలో ఒరిజినల్ ప్రైస్ 24,000 కి ఉంది. బట్ మీరు కనుక ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే 12,000 కి మీకు ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్సులన్నింటినీ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న IIT ప్రొఫెసర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేత ఈ కోర్స్ డిజైన్ చేశారు. అండ్ ఇది లైవ్ లో G+5 ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి చూపించారు ఈ టూల్స్ అని యూజ్ చేసి. అండ్ ఇందులో మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ISO సర్టిఫికేషన్ తో పాటు ఈ BIM కోర్స్ 3 years వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో మీరు ఈ BIM కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లే స్టోర్ లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు చెక్ చేయొచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మాకు BIM కోర్స్ కావాలి అంటే దే విల్ ప్రొవైడ్. బట్ డోంట్ మిస్ దిస్ ఆఫర్. లెట్స్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ.